ఆ పైన ఉండే లింగం వచ్చి నర్మదా నదిలో ఓ రాయి పారి 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 వచ్చి ఆ లింగం లాగా అవుతుంది. ఆ కుండంలో వాళ్ళకి తల చుట్టి ఇంట్లోంచి వాళ్ళకంతా ప్యాకింగ్ చేసుకొచ్చి ఆ మిరపకాయలు వేస్తే వాళ్ళకి ఫ్రీగా అయిపోతారు. దానికి ఏమి డబ్బు ఏం లేదు. హాయ్, అందరికీ నమస్కారం. ఈరోజు మనకు ఒక ముఖ్యమైన వ్యక్తి ఉన్నారు. నమస్కారం, మీ పేరేంటి? నా పేరు వచ్చి జగదానంద సరస్వతి. జగదానంద సరస్వతి. గుడి స్థాపించి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఇప్పటికీ 6 సంవత్సరాలు. 6 సంవత్సరాలు. 6th year. ఇంతకు ముందు ఏం చేసేవారు? నేను ముందర ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ. నేను పనిచేస్తూ ఉంటుంది. దాని తర్వాత అమ్మవారి ఆశీర్వాదం మన కింద అనుగ్రహం అయింది. దానికి నేను గవర్నమెంట్ పని విడిచి ప్రజాసేవ అమ్మవారి దీనికి పనిచేయాలని దీనికి వచ్చేసాను. అంటే స్వామి, ఇప్పుడు వేరే దేవుళ్ళు కూడా ఉంటారు కదా, అంటే ఆ పర్టికులర్గా ఈ అమ్మవారిని ప్రార్థించేకి మీకు వేరే దేవుడిని ప్రార్థించేస్తూ ఉంటే కూడా ఈ కలియుగంలో అమ్మవారిది ఈ సేవ కావాలని అమ్మవారు నాకు చేసినారు. అది నాకు చాలా ఐక్యమైంది. మన తమిళనాడులో నేను గుడికి పోయింది. ఆడ మొట్టమొదలుగా అమ్మవారిని నేను చూశాను. ఆడే నాకు అమ్మవారిది ఆశీర్వాదం దొరికి అప్పటి నుంచి అమ్మవారు నా దగ్గర అన్ని పనులు చేపించడానికి ఆరంభించేసినారు. దాని తర్వాత ఈడ కుప్పంలో ఈ జాగం చూపించి ఈడ ఒక మందిరం కావాలా నాకు చెయ్యి అని చెప్పిన దానికి ఈ ఇక్కడ పని చేసి స్థాపించేసినారు. అంటే సార్ ఇక్కడ ప్రత్యేకత ఏంటి? ఇక్కడ ప్రత్యేకంగా వచ్చి ఏమంటే ఈ కలియుగంలో చాలా సిడిదంతా అవుతుంది. మాయము, మంత్రము, నిష్ఠిలు, ఒకరి మీద ఒకరు ఇది పోటీలు. దానికి జనాలు చాలా కష్టపడుతూ ఉంటారు. దానికి అమ్మవారు ఇచ్చిండేది ఏమంటే ఈ మిరపకాయలు పెట్టి ఆ పౌర్ణమి రోజు వచ్చి అమ్మవారి దగ్గర ప్రార్థన చేసుకొని ఆ హోమం మనం పెద్ద కుండంలో హోమం చేస్తాము. ఆ కుండంలో వాళ్ళకి తల చుట్టి ఇంట్లోంచి వాళ్ళకంతా ప్రార్థన చేసుకొచ్చి ఆ మిరపకాయలు వేస్తే వాళ్ళకి ఫ్రీగా అయిపోతారు. దానికి ఏమి డబ్బు ఏం లేదు. అమ్మవారు ఫ్రీగా చేయమని చెప్పండి, అనుగ్రహం ఉంది. ఇంకొకటి ఏమంటే మిరపకాయలు 2 మిరపకాయలు ఇంట్లో వేస్తే మనము లోపల ఉండే కాయలు ఆడవాళ్ళకి తెలుసు, అందరికీ తెలుసు. ఈడ ఒక 2000-3000 జనాలు వేస్తారు, ఒక ఘాటు వచ్చేలేదు. అంటే అమ్మవారి అనుగ్రహం అలా ఏం జరుగుతుంది? ఎప్పుడు పూర్ణావతి ఆయే వరకు. పూర్ణావతి ఆయ అమ్మకి అభిషేకం అయ్యి ఈడ మీరు ఒక మిరపకాయలు వేస్తే కూడా ఎవరు ఉండే కాదు. అంటే ఆ హోమం స్టార్ట్ చేసి హోమం ఫినిష్ అయ్యే వరకు అమ్మవారిది శక్తి ఉంటుంది. అంటే ఫినిష్ అయ్యే వరకు అక్కడ ఏం జరగదు. ఒకవేళ ఫినిష్ అయిన తర్వాత అమ్మవారికి అభిషేకం అయిపోయిందంటే ఘాటు వచ్చింది. అది శక్తి. అంటే సో ఇక్కడ ఎక్కడి నుండి భక్తులు అనేవారు వస్తారు? అన్ని చుట్టూల్లో మీరేమిటి కెనడా నుంచి వస్తారు. కెనడా, USA వాళ్ళకంతా ఆడ ప్రాంతాలు కాకుండా అమ్మ వాళ్ళకి చెప్పి నన్ను కాంటాక్ట్ చేసి అక్కడ వేరే దేశాల నుండి ఇక్కడ వచ్చి ఏడాదికి ఒకటే వచ్చి వాళ్ళు హోమ్ చేసుకొని పోతారు. ఇప్పుడు కూడా వాళ్ళు మాత్రం కాదు, తమిళనాడు, మన కర్ణాటక, కేరళ, బాంబే, ఢిల్లీ, అంటే ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్లేస్ నుంచి వస్తారు. ఇంకోటి, ఈ శుద్ధ పూజలు అన్ని చేస్తారు కదా, అవన్నీ వేరే దగ్గర కొన్ని దగ్గర నాకు తెలిసినంత వరకు శుద్ధ పూజలు చేసింటే వాళ్ళు బాగా చేసేటి వాళ్ళు చేస్తారు. అంటే మీరు కూడా ఏదైనా చేశారు అలాంటివి? అంటే బాగా చేసేది శుద్ధ పూజ అంటే మనము ఈ మాయ మంత్రం కనెక్టెడ్ ఏం చేసేలేదు. అంటే దాన్ని బాగా చేసేది చేస్తాము, వేరే జాగం చేసినట్లా మనము చేసేలేదు. ఈడ మన హోమం ముఖాంతరంగా అమ్మవారిది ఏమి పూజలు ఇట్లా చేయాలని దావు చూపించుంటారో ఆ దావులో పోయి వాళ్ళు క్లియర్ చేస్తాం. ఒకటి మొట్టగా ప్రత్యేక హోమం, మిరపకాయ హోమం. నెక్స్ట్ రాహు కేతుని పెట్టినాము. రాహు కేతుకి పూజ చేస్తాము. వారాగి అమ్మవారు ఉన్నారు. అప్పుడు మీకు ఏమైనా దానికి ఏమైనా కష్టం వస్తే వారాగి అమ్మకు పూజ చేస్తే పంచమి రోజు అది మీకు అవుతుంది. ఇప్పుడు రాజమాతాంగి ప్రతిష్టాపన అంటారు. ఇప్పుడు ఇంకొకటి మీకు చెప్పాలంటే ప్రత్యంగ్ర, వారాహి, మాతాంగి ఒకే చోట్ల ఉండేది కుప్పం మొత్తమే. వేరే ఎక్కడ లేదు. వేరే ఎక్కడ ఇండియాలో లేదు, కుప్పంలో మాత్రమే అమ్మ ఆశీర్వాదం ఉంది.
మూడు దేవతలు. మూడు దేవతలు దశ మహావిద్యలో ఉండే మూడు దేవతలు ఇక్కడ ప్రతిష్టాపన అయినారు. ఇది కాంతి శక్తి ఎక్కువ. 12 ఏండ్లుగా బిల్లు చిన్నోళ్ళే లేదు, డెలివరీ కాలేదని ప్రార్థించేసుకొని అమ్మవారికి తొట్లు కట్టి వాళ్ళకి బిడ్డ అయింది. అంటే వాళ్ళ కోరిక ఫలించింది. ఎంతో అన్నం కూడా ఆధారం లోపల పోకుండా బెంగళూరులో ఎన్ని డాక్టర్లు ఉన్నారు, చెన్నైలో ఎన్ని డాక్టర్లు ఉన్నారు అంతా చూసి చెయ్యిడిచిన ఒక ఆడబిడ్డ ఇక్కడ వచ్చి అమ్మవారి తీర్థం ఇచ్చి నెక్స్ట్ డే భోజనం తిని బాగా ఇప్పుడు కూడా ఏడాదికి ఒకటే వాళ్ళు వచ్చి ఇక్కడ అన్నదానం చేస్తారు. వాళ్ళు బాగా అయిన తర్వాత వచ్చి ఇక్కడ దేవుడికి మొక్కుంటారు, మొక్కుని వాళ్ళు చేస్తారు. అట్లా ఇక్కడ అమ్మవారికి చాలా శక్తి ఉంది. అది మనము 100% గా సరెండర్ కావాలి. ఏమో వచ్చినాము ముక్కున్నాము కాదు, భక్తిలో సరెండర్ కావాలా. అన్నీ నీదే, నేను పుట్టింది పెరిగింది అంత నీ వల్ల, అన్ని నీదే అంత మనం సరెండర్ అవుతా ఖండితంగా అమ్మవారికి మంచిస్తారు. ఇంకోటి, మీరు ఏ ఏజ్ లో మీరు ఒక దీక్ష అనేది ఉంటుంది కదా, ఆ దీక్ష ఏ ఏజ్ లో స్టార్ట్ చేశారు? నేను వచ్చి 10 సంవత్సరాలు అయింది. 10 సంవత్సరాలు అంటే మన గురువు ఉన్నారు, వాళ్ళు తమిళనాడు పొల్లాచిలో దత్తగిరి ఆనంద సరస్వతి అంటే మన పరంపర వచ్చి అవధూత పరంపర. అంటే మీ కొన్ని దీక్షలు ఉంటుంది కదా, ఏ దీక్ష చేస్తారు? అది అవధూత పరంపర అది దీక్ష. అది మన పెద్దోళ్ళంతా వచ్చి తమిళనాడులో పుదుకోట సంస్థానం, ఆ సంస్థానంలో వచ్చి అంటే మన ఆది గురువు వచ్చి దత్తగిరి స్వామి మన గురు పరంపరకి డైరెక్ట్ గా దీక్ష ఇచ్చిండ్రు. వాళ్ళ ముఖాంతరము మన పరంపర అట్లే వస్తా ఉంది. వాళ్ళ దగ్గర నేను దీక్ష తీసుకొని ప్రత్యేక దీక్ష తీసుకొని ఇలా పని చేసి పని చేస్తూ ఉంటాను, అమ్మకి పని చేస్తూ ఉంటాను. అంటే సమయం మీరు ఇందాక మాట్లాడితే విన్నాను, ఇక్కడ శివలింగం ఉంది కదా. అవును, శివలింగం గురించి కొంచెం చెప్పారు. ఇప్పుడు అమ్మవారు ఉంటే ఆడ ఒక శివ ప్రతిష్టాపన కావాలని మనకి చాలా యోచన వచ్చింది. అప్పుడు ఎట్లా చేయాలా, అన్ని జాగంలో శివుడు ఉన్నాడు, ప్రపంచంలో లింగం ఉంది, ఈడ ఎట్లా ప్రతిష్టాపన చేయాలని అమ్మ దగ్గర మనము కోరిక పెట్టినప్పుడు ఇక్కడ పంచలింగం ముఖాంతంగా ప్రతిష్టాపన కావాలా అట్లా అని అమ్మవారిది. ఇప్పుడు ఏమో చేయాలని చూసినప్పుడు నీళ్లు అంటే అది పారుతుంది, పంచభూతంలో నీళ్ళు ఒకటి ఉంటుంది, పంచభూతంలో నీరు ఒక భూతం. అప్పుడు పంచభూతంలో ప్రతిష్టాపన కావాలంటే ఎట్లా పచ్చేసేది, నీళ్ళు పెట్టే కాయలేదు కదా అని చూసేసినప్పుడు ఆ పైన ఉండే లింగం వచ్చి నర్మదా నదిలో ఓ రాయి పారి 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 వచ్చి ఆ లింగం లాగా అవుతుంది, తయారైంది. అప్పుడు అది నది నుంచి వచ్చిన దానికి అది భూభూతమైంది. కింద ఆవిడ వచ్చి మన తిరువన్నామల నుంచి అగ్నిక్షేత్రం ఆడి నుంచి ఆవిడ తెచ్చినాము. ఈడ మన కుప్పంలో భూమి, 3 భూతాలు, ఆకాశం, గాలి, 5 భూతాలు. ఆకాశం ఇది గాలి వచ్చి అన్ని స్టేట్ది, అన్ని జాగ్రత్త పోతుంది, అది ఆకాశం. అది అప్పుడు పంచభూతముల ప్రతిష్టాపన అయింది శివుడు. అది చాలా శక్తి.